ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. రండి, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనాలను మనం చదువుకుందాము. చూడండి. నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు, మన శయనస్థానము పచ్చని చోటు, మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు, మన వాసములు సరళపు మ్రానులు. 16వ వచనం చివరి వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ఇక్కడ ప్రియురాలు ప్రియుడితో చెప్తూ ఉన్నది, నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు, మన శయన స్థానము పచ్చని చోటు, మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు, మన వాసములు సరళపు మ్రానులు. ఇక్కడ 3 విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా మనోహరుడు అనేటువంటి పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2 శయన స్థానం పచ్చనిది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. 3వదిగా దూలముల వాసములు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దూలముల వాసము అనగా దేవదారు దూలముల వాసములను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి మొదటిగా మనం చూస్తే మనోహరుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతి మనోహరుడవు అని మరి ప్రియురాలు తన ప్రియుడిని పిలుస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి సంగమా, నీ జీవితంలో నీవు కూడా ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తావో, ఎక్కువగా ఎవరినైతే ఇష్టపడతావో, అమితముగా ఎవరినైతే నువ్వు ప్రేమిస్తావో వారు నీ దృష్టిలో అతి మనోహరుడుగా కనిపిస్తూ ఉంటారు. ఎలా కనిపిస్తారు? అతి మనోహరులు. ఇక వారు తప్ప ఇంక ఏమీ లేదు అనేటువంటి జీవితం నీకు వచ్చేస్తూ ఉంటుంది. ఒక సహోదరి చెప్తూ ఉంది, తన జీవితంలో తను ఎక్కువగా ఇష్టపడేది స్నేహితులనంట. ఎవరిని? స్నేహితులని ఇష్టపడతారంట. వారు జీవితంలో వారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అనేది ఇక ఏ సభ్యులకు కూడా వారు ఇవ్వలేరంట. ఈవెన్ కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వలేనంతగా స్నేహితులని వారు ప్రేమిస్తూ ఉన్నారు. ప్రియ సంగమా, ఈరోజు ప్రియురాలు అను పిలువబడుతున్నటువంటి సంగమా, ఈరోజు నీకు ఎవరు అతి మనోహరులుగా కనిపిస్తూ ఉన్నారు? ప్రభువు కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? నీ కుటుంబాన్నా, నీ బిడ్డలనా, నీకున్నటువంటి ఆ యొక్క పనులనా, స్నేహితులనా, బంధువులనా? ఎవరిని ఎక్కువగా మనం ప్రేమిస్తూ ఉన్నాం? ఈరోజు ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో వారిని మనము పొగడగలుగుతామంట. మరి క్రీస్తు నిన్ను ఎంతగా ప్రేమించాడు అంటే, యోహాను సువార్త మనం చదువుతాం 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించును. ఎంత ప్రేమించాడో మనకి తెలుసు. మన కోసం ఆయన బలియాగమైపోయినాడు. అంతగా ప్రియుడైనటువంటి ఈ క్రీస్తు మనల్ని ప్రేమిస్తే, ప్రియ సంగమా, నీ దృష్టికి ఎవరు మనోహరుడుగా కనిపిస్తూ ఉన్నాడు? ఏ ప్రియుడు నీకు మనోహరుడుగా ఉన్నాడు? ఏ ప్రియురాలు నీకు మనోహరిగా కనిపిస్తూ ఉన్నదో ఈ రాత్రికాల సమయంలో పరిశీలన చేసుకోవలసిన వారముగా మనం ఉన్నాం. దావీదు యోనాతానుల యొక్క హృదయం ఎలాగైపోయిందంట, కలసిపోయిను అని సమూయేలు 1వ గ్రంథం 18:1 చూస్తాం. నువ్వు నిజంగా నీ ప్రియుడైన యేసుని మనోహరుడుగా ఆయనను నువ్వు ప్రేమించే బిడ్డవైతే దేవుని హృదయం నీ హృదయం కూడా ఏమైపోతుంది? కలసిపోతుంది. మీ ఇద్దరు హృదయము కలసిపోతుంది. ఈరోజు దేవుడు హృదయం నీ హృదయము కలవట్లేదేమో. చాలామంది అంటారు, నా భర్త హృదయం నా హృదయం కలవట్లేదు. హృదయం అంటే ఆలోచనలు. ఆయన ఆలోచన నా ఆలోచన కలవట్లేదండి. భర్త అంటాడు, ఆ అమ్మాయి నా భార్య ఆలోచన నా ఆలోచన అస్సలు సెట్ అవ్వట్లేదు. వాళ్ళిద్దరూ సెట్ అవ్వట్లేదని చెప్తూ ఉంటారు. అంటే వారి ఆలోచనలు కలవట్ల. ఎక్కడో లోపం ఉన్నది. ఈరోజు దేవుని ఆలోచనలతో నువ్వు ఏకీభవించలేకపోతున్నావు. దేవుడు తన దైవజనుల ద్వారా తన యొక్క ఆలోచనలు తెలియచేస్తూ ఉన్నప్పుడు వాటిని మనం అంగీకరించలేకపోతున్నాము అంటే, వాటితో మన మనసు కలిసిపోవట్లేదు అంటే, ఎక్కడో మన హృదయంలో దేవుని కంటే దేనినో ఎక్కువగా
ప్రేమిస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. బెన్యామీను విషయంలోనంట యాకోబు గారి యొక్క ప్రాణము బెన్యామీనుతో ఏమైపోయిందంట, పెనవేసుకొని ఉండెను అని చదువుతాం ఆదికాండములో 44వ అధ్యాయం 30-31 వచనములో. యోసేపు చనిపోయాడని తెలుసుకున్న తర్వాత బెన్యామీనుని విడిచిపెట్టలేక బెన్యామీనుతో తన ప్రాణం పెనవేసుకున్నది. నీ ప్రాణం ఎవరితో పెనవేసుకుంటుంది? ఎవరితో నీ ప్రాణం పెనవేసుకుంటుంది? సహోదరి సహోదరుడా, ప్రియుడైన యేసుతో నీ ప్రాణము పెనవేసుకునే విధముగా నువ్వు నీ ప్రియుడిని ప్రేమిస్తున్నావా? ఈరోజు నీ జీవితంలో నీవు ఎవరిని ప్రేమిస్తున్నావు అనేది ఒకసారి పరిశీలన చేసుకో. రెండో విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మొదటి విషయము, మనకి మన ప్రియుడు మనోహరుడిగా కనపడాలి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తావో అంతగా ఆయన నీ దృష్టిలో మనోహరుడని నువ్వు పొగడగలుగుతావు. ఈరోజు మనం పరిశీలన చేసుకోవలసినటువంటి విషయం. రెండోది శయన స్థానము. ఏంటంట? శయన స్థానము దైవ సన్నిధికి సహవాస స్థలముగా, ఏకాంత స్థలముగా మనం చూస్తూ ఉన్నాం. అవును, ఒక దేవుని బిడ్డకి దేవుని యొక్క సన్నిధే శయన స్థానముగా ఉన్నది. హల్లెలూయా. ఎక్కడ విశ్రమిస్తారంట? శయన స్థానము ఎక్కడ? దేవుని సన్నిధే ఒక దేవుని బిడ్డకి, దేవుని బిడ్డలకి దేవుని సన్నిధి తప్ప మరొక స్థానము లేదు. మనకి విశ్రమ స్థానము, మరి శయన స్థానము మరి ఎక్కడ అంటే దేవుని యొక్క సన్నిధిలోనే. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నదంట. ఎంతో నెమ్మది కలదు దేవుని సన్నిధిలో. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆయన సన్నిధికి, ఆ శయన స్థానం అనే ఆయన సన్నిధికి నువ్వు వస్తున్నావా? ఆయన పాదాల దగ్గరికి వస్తూ ఉన్నావా? ఈరోజు నీ జీవితంలో వధువు సంఘముగా ఉన్న మనము పెండ్లి కుమార్తెగా మనము సిద్ధపడాలి అంటే వరుడైనటువంటి క్రీస్తు యొక్క దేవుని సన్నిధి పాదాల దగ్గరికి మనం రావాలి. ఋతు గ్రంథములో కనుక మనం చూసుకున్నట్లయితే 3వ అధ్యాయము 7వ వచనములో చూస్తే తన యొక్క రూతుకి సమీప బంధువైనటువంటి బోయాజు పాదాలను రూతు ఆశ్రయించటాన్ని మనం చూస్తాం. ఆ రాత్రంతా బోయాజు పాదాల యొద్ద ఆమె పడుకొని ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. అనగా బోయాజు దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్నాడు. ఈరోజు రూతు సంగమునకు గుర్తుగా ఉన్నది. ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర ఆశ్రయించిందో బోయాజు పాదాలని, ఆ తరువాత ఆమె పెండ్లి కుమార్తె అనుభవంలోనికి వచ్చేసింది. హల్లెలూయా. ఆ తరువాత ఆమె పెండ్లి కుమార్తె అనుభవంలోనికి వచ్చింది. ఈరోజు పెండ్లి కుమార్తెగా నీవు ధరింపబడటానికి ముందు ఈ అనుభవం నీకు చాలా అవసరం అంటున్నాడు దేవుడు. ఏ అనుభవము? దేవుని పాదాలు పట్టుకునే అనుభవం. ఈరోజు మన జీవితంలో ఉందా? ఈరోజు మన జీవితంలో ఆయన పాదాలు పట్టుకునే అనుభవంలో మనం నడుస్తూ ఉన్నామా? యావేలు గ్రంథంలో అంటాడు 2వ అధ్యాయంలో 15-16 వచనములో, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి రావలెను, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. ఈ గది అనుభవమే వ్యక్తిగత ప్రార్థన అనుభవం. ఈ గది పెండ్లి కుమార్తె ఎక్కడి నుంచి రావాలంట? వరుడు వచ్చినప్పుడు గది అనుభవంలో నుంచి రావాలి. గది అనుభవమే ఏకాంత ప్రార్థన అనుభవం. ఏకాంత ప్రార్థన, ఆయన పాదాలు పట్టుకునే అనుభవం లేకుండా నీవు పెండ్లి కుమార్తెగా సంగముగా నువ్వు సిద్ధపడలేవని దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. చాలామంది ప్రార్థన అంటే వెనకబడిపోతూ ఉంటాం. ఏదో వాక్యం సమయానికి వచ్చేస్తాం, దేవుని వాక్యం వినేస్తాం. వాక్యం అయిపోగానే కనీసం చివరి ప్రార్థన వరకు కూడా సంఘంలో నిలబడము. స్టార్టింగ్ ప్రేయర్లో నిలబడలేం, పాటలకి రాలేం, ఆరాధనకి రాలేం. మరి దేవుని యొక్క వాక్యము బిగిన్ అయిన తర్వాత పరిగెత్తుకుంటూ వస్తాం, అయిపోక తలకే వెళ్ళిపోతాం. ఆ ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం అనగానే వెళ్ళిపోతాం. ఎందుకంటే వీళ్ళకి దేవుని సన్నిధిలో ప్రార్థనలో పెనుగులాడటము వీరికి చేత కాదు, ఇష్టం ఉండదు, మనసు తొందర చేస్తూ ఉంటుంది వీళ్ళని. ఎందుకంటే వీళ్ళకి మరొక అనుభవం ఉన్నది కాబట్టి లోకముతో. ఈరోజు ఏకాంత అనుభవం, దేవుని సన్నిధిలో గడిపేది అనుభవం నీ జీవితంలో ఉంటే, దేవునితో నీకు సంబంధం ఉన్నప్పుడు నీవు పచ్చగా ఉంటావని ఇర్మియా గ్రంథం 17:8 కూడా చదువుతా. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఎలాగంట? చిగురాకు వలె. సామెతకారుడు అంటాడు కదా 11:28.
నీతిమంతుడు చిగురాకు వలె ఎలా పొందుతాడంట? వృద్ధి పొందుతాడు. ఎప్పుడు నువ్వు చిగురాకు వలె పచ్చగా ఉంటావు? ఈ శయన స్థానం అనే అనుభవం, అనగా ఏకాంత ప్రార్థన గది అనే అనుభవము, ఆయన పాదాల అనుభవంలోనికి నువ్వు వచ్చినప్పుడు నీ జీవితంలో ఈ అనుభవాన్ని, పచ్చని అనుభవాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగున్నావో పరిశీలన చేసుకో. ఈరోజు నీ జీవితం, ఆత్మీయ జీవితం ఎలాగున్నదో ఒకసారి పరిశీలన చేసుకో. తర్వాత మూడవదిగా మనం చూస్తూ ఉన్నాము, మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు. ఏం మ్రానులంట? దేవదారు దూలముల ఆసములు అని మనం చూస్తూ ఉన్నాం. అవును, పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్క మ్రానుతో కట్టబడినటువంటి కొన్నిటిని మనం చూస్తూ ఉంటాం. ఆదికాండంలో నోవాహు గారికి దేవుడు చెప్తాడు, దేనితో కట్టమని చెప్తాడు? 6వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. చితిసారపు మ్రానుతో ఆ యొక్క ఓడను తయారు చేయమని చెప్తాడు దేవుడు. ఎందుకో అది నీటిలో ఏమవ్వదంటే ఆ మ్రాను యొక్క తత్వము చీకిపోదు. కొన్ని మ్రానులు నీళ్లు తగిలిన తర్వాత ఏమైపోతాయి అంటే చీకిపోతాయి, కొన్ని చెక్కలు చీకిపోతాయి. కానీ ఈ చితిసారపు యొక్క తత్వం ఏంటంటే వాటర్లో ఉన్నా కూడా పాడైపోయే తత్వము కాదు, చీకిపోయి పాడైపోయే తత్వం దానికి లేదు. అలానే దేవుని యొక్క వాక్యములో మనం చూసుకుంటే పెండ్లి కుమారునికి, పెండ్లి కుమార్తెకు గృహము ఏంటి అంటే మందిరము. ఏంటంట? మందిరము. మందిరము ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఏంటన్నమాట? మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు. దేవదారు మ్రానులు అనగా పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెకు గది, గృహము ఏమిటి అంటే మందిరము. ఈ మందిరము ఎవరైతే సంఘముగా ఉంటున్నామో సంఘము ఎత్తబడుతుంది. వరుడు యేసు వచ్చినప్పుడు సంఘముతో పాటు తీసుకువెళుతూ ఉన్నాడు. ఈ మందిరమునకు సొలొమోను దేనితో కట్టించాడంట? దేవదారు మ్రానులతో వాసములను, ఆ యొక్క దేవదారు మ్రానుల వాసములను వాడినట్లుగా, దూలములను వాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం దేవాలయాన్ని కట్టించేటప్పుడు. మరి ఈ దేవదారు యొక్క మ్రానుని గనుక మనము చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా యెషయా గ్రంథంలో మనం ఇక్కడ చూస్తాము 21వ అధ్యాయము 13వ వచనములోను, ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనములోను, సంఖ్యాకాండం 23:1 మనం చదువుకుంటే ఇవి పొడవుగా ఉంటాయంట. ఎలా పెరుగుతాయంట? పొడవుగా పెరుగుతాయంట దేవదారు మ్రానులు. వంకర టింకరగా పెరగవు. కొన్ని చెట్లు చూడండి స్ట్రైట్గా పెరగవు. ఎలా పెరుగుతాయి అంటే వంకర వెళ్ళిపోతాయి, పక్కకి వెళ్ళిపోతాయి. కొన్ని అసలు మరీ మెలికలు తిరిగిపోతూ ఉంటాయి చెట్లు. మనము తెల్లవాళ్ళలో ఉన్నటువంటి చర్చి ఎదురుగా ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు పేరు ఏంటో నాకు తెలియదు, కానీ సంథింగ్ ఆ చెట్టు ఉంటే పిడుగులు చాలా దూరంలో పడతాయంట. ఆ చెట్టు ఎలా ఉంటుందంటే గుబురుగా ఉంటుంది, కానీ ఎలా పెరుగుతుందో తెలుసా అండి? మెలికలు పాము చుట్టేసుకున్నట్లుగా కొమ్మ చుట్టేసుకొని ఉంటుంది. వంకర టింకరగా మెలికలు తిరిగిపోయి ఉంటుంది. కానీ ఈ దేవదారు మ్రాను ఎలా ఉంటుందంటే పొడవుగా పెరుగుతుందంట. ఎలా పెరుగుతుంది? పొడవుగా పెరుగుతుంది. స్ట్రైట్, వంకర టింకర్లు పోవట్లేదు అది. అవును, ఈరోజు ఈ మ్రాను వలె నీ ఆత్మీయ జీవితం వంకర టింకర్లు తిరిగినటువంటి బుద్ధి మన జీవితంలో ఉండకూడదు. వంకర బుద్ధి, వంకర ప్రార్థనలు ఉండకూడదు మన జీవితంలో. దేవుని కొరకు ఈరోజు నమ్మకంగా మనం నిలబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎస్కేలు, నీవు నిలవబడు, నువ్వు చక్కగా నిలవబడు అంటున్నాడు దేవుడు. ఎలా నిలవడమంటున్నాడు? నువ్వు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలి. చక్కగా నిలబడిన వారితోనే దేవుడు మాట్లాడతాడు. నమ్మకంగా ఉన్న వారితోనే దేవుడు మాట్లాడతాడు. పక్కలకి వెళ్ళిపోకూడదు, పడిపోకూడదు. లోకాన్ని చూసినప్పుడు, డబ్బును చూసినప్పుడు, సందర్భాలను చూసినప్పుడు లోకంలో పడిపోకూడదు. ఈరోజు దేవుని కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎలా ఉండాలంట? నమ్మకంగా నిలబడాలి, పడిపోకుండా నిలబడాలి. అంతేకాదు, ఈ యొక్క మ్రానుల్ని మనం చూస్తే ఈ చెట్టుని విశాలమైనటువంటి కొమ్మలు కలిగి ఉంటాయంట. ఏంటది? విశాలమైనటువంటి కొమ్మలు. అనగా ఆ కొమ్మల నీడన అనేక మంది ఆశ్రయాన్ని పొందుతారు. విశాల కొమ్మలు బ్రాడ్ మైండ్కి కూడా మరి ఒక సూచనగా మనం చూస్తూ ఉంటాం. బ్రాడ్ థింగ్స్. కొంతమందికి ఎప్పుడు చూసినా కూడా సంకుచితమైనటువంటి ఆలోచనలు, ఇరుకు ఆలోచనలు, జరిగిద్దో జరగదో అనేటువంటి ఒకలాంటి నెగిటివ్ ఆలోచనలే ఉంటాయి. వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి ఆలోచనలే ఉంటాయి.
అలాంటి వారి దగ్గరికి అనేక మంది వెళ్ళి మరి యొక్క సలహాలు తీసుకోవాలన్నా కూడా తీసుకోలేరు. వాళ్ళని చూసినప్పుడు భయపడుతూ ఉంటారు. ఈరోజు ఆ యొక్క దేవదారు మ్రాను యొక్క క్రిందకి అనేకులు ఆశ్రయంగా వెళ్ళినట్లు ఈరోజు నీ దగ్గరికి అనేక మంది రావాలి. నీవు కూడా అనేక మందిని ప్రభువు దగ్గరికి నడిపించాలి. ఈ దేవదారు మ్రానుతో మన ప్రభువారిని పోల్చుచూ ఉన్నాం. మన ప్రభువారు నమ్మకముగా తండ్రి చిత్తాన్ని జరిగించటాన్ని మనం చూస్తున్నాం, ప్రాణం పోయినా కూడా. అంతేకాదు ఆయన అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటాన్ని కూడా చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈ వృక్షాన్ని ఏమని పిలిచేవాళ్ళంటే, ఈ దేవదారు మ్రాన్ని యెహోవా వృక్షము అని పిలిచేవారంట. ఏమని పెట్టారు దీనికి పేరు? యెహోవా వృక్షము అని చదువుతారు. కొన్ని సందర్భాల్లో మనకి పలు చోట్ల మనకి యెహోవా వృక్షము అని కనపడిద్ది. ఆ పేరు దేనికి అంటే ఈ దేవదారు వృక్షానికి పెట్టినటువంటి పేరు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగా ఉన్నావు? అంతేకాదు ఈ యొక్క దేవదారు మ్రానుతో మనం చూసుకున్నట్లయితే రాజుల మొదటి గ్రంథం 5:10లోను, యెషయా గ్రంథం 60:13లో కూడా మనం చూసుకుంటే మహారాజు నగర కట్టడకు వాడినట్లుగా మహిమ మరి కరంగా వాటిని వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు గొప్ప రాజనగర్లకి ఆ యొక్క మ్రానులను ఏం చేశారంటే దేవదారు మ్రానులను వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు కూడా దేవునికి శయన స్థానములుగా ఉండాలి అని నీవు కనుక పచ్చగా ఉండాలి అని మనము కోరుకున్నట్లయితే ఈరోజు మన జీవితంలో దేవునితో గడిపే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. మన ప్రియుడైన దేవుణ్ణి ప్రేమిస్తూ మన ప్రియుడైనటువంటి ఆయన పాదాలను శయన స్థానములలో మనం ఆశ్రయిస్తూ ఆ గది అనుభవంలోనికి, శయన స్థానం అనే గది అనుభవంలోనికి వెళ్ళినప్పుడు మనము పచ్చగా దేవదారు మ్రానువలే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియ సంగమా, ఈరోజు గొంగళి పురుగు అనుభవం అనేది గది అనుభవానికి సూచనగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు గొంగళి పురుగు చూడండి, ఆ ప్యూప అనుభవంలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. అలా వెళ్ళిపోయినప్పుడు అది నిజంగా ఆహారం తినకుండా కొన్ని దినాలు అందులోనే ఉంటుంది. చూడటానికి మొదట చాలా అసహ్యంగా ఉంటుంది ఆ గొంగళి పురుగు. మరి నలిపేస్తాం అది కనపడితే. వస్త్రాల మీదకి ఎక్కిన, హ్యాండ్స్ మన చేతుల మీదకి ఎక్కిన అలర్జీ వస్తుంది, దురద వస్తాయి, దొద్దులు వస్తాయి అని వెంటనే చంపేస్తాం. కానీ అది ఎప్పుడైతే ఆ ప్యూప అనుభవంలోనికి అట్లా వెళ్ళిపోతుందో ఆ తర్వాత కొన్ని దినాలకు ఒక మంచి అందమైన బటర్ఫ్లైగా రావటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్యూప అనుభవమే గది అనుభవము. ఈ గది అనుభవమే ఆయన పాదాలను ఆశ్రయించే అనుభవము. ఆయన పాదాలను ఆశ్రయించే అనుభవమే శయన స్థాన అనుభవము. ఈ అనుభవము లేకుండా నీ ప్రియుడు నీకు మనోహరుడుగా కనబడలేడు. నీ ప్రియుడిని నువ్వు ప్రేమించలేవు. ఎందుకు నువ్వు ప్రేమించలేకపోతున్నావు? ఆయన ఎందుకు నీ జీవితంలో మనోహరుడుగా ఉండలేకపోతున్నాడు? మొదటి స్థానం ఆయనకి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అంటే ఈ ప్రార్థన అనుభవము మన జీవితంలో లేదు కాబట్టి. ఆ ప్రార్థన అనుభవం మనలో ఉన్నప్పుడు మనము దేవునిని మహిమపరచగలుగుతామని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఈరోజు అలాంటి అనుభవంలోనికి మనందరము కూడా వచ్చేదుము కాక. గాడ్ బ్లెస్ యూ. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో దూలముల వాసములు చూడండి. ఈరోజు ఎంత చక్కగా దేవుడు మాట్లాడాడు. సహోదరి సహోదరుడా, మనము కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడుపుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల తండ్రి, నీకు స్తోత్రాలు అయా. ప్రియురాలు నిన్నాయన, నా ప్రియుడా, ఇదిగో నీవు సుందరుడు, అతి మనోహరుడు అని నాయన ఎంతగా నిన్ను గణపరుస్తున్నది. ఆ ప్రియురాలు దృష్టికి నీవు తప్ప మరొకటి ఏది కూడా మనోహరముగా కనపడట్లేదు, ప్రేమించలేకపోతుంది నాయన. కారణం అన్నిటినీ కూడా పెంటతో సమానముగా ఎంచుకున్నది కాబట్టి మేము కూడా మా జీవితంలో నాయన సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకోవాలి. కానీ నీకంటే మరి దేన్ని ఎక్కువగా మేము ప్రేమించేవారిగా ఉండకూడదు ప్రవ్వా. నిన్ను ప్రేమించిన వారమైతే నీ పాదాలను మేము ఆశ్రయిస్తాము కదా నాయన. శయన స్థానమైన నీ పాదాలను మేము ఆశ్రయిస్తాము నాయన. ఇదిగో దేవ మందిర దూలములు అని నా ప్రవ్వా
ప్రభా నాయన సెలవిస్తూ ఉన్నారు నాయన. నీ పాదాలను ఆశ్రయించిన మేము మందిరం అనే గది అనుభవంలోనికి మేము వెళతాం ప్రభా. ఆ గది అనుభవంలో మేము నిలకడగా ఉంటాము నాయన. ఇదిగో అనేకులను నా ప్రభు ఆకర్షించే వారముగా నాయన, సేద తీర్చేటువంటి వారముగా మేము ఉండగలుగుతాం మీ వలే నా ప్రభా. అయ్యా మా జీవితాల్లో అలాంటి అనుభవాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, మా జీవితాల్లో మీ కృపను మాకు అనుగ్రహించండి. సర్వశక్తిమంతుడా, అనేకులకు ఆశీర్వాదకరముగా నాయన అయ్యా మేము జీవించినట్లుగా మా జీవితాలను దీవించి బలపరిచి నాయన నీ బిడ్డలు ఇంకా ఎక్కువగా ప్రార్థన అనుభవంలోనికి, ఆ గది అనుభవంలోనికి ఈ 40 దినాలలో గొప్ప కార్యాలు చూసేటువంటి విధముగా ఒక అందమైన సీతాకోక చిలుక వచ్చినట్లుగా గొంగళి పురుగులో నుంచి అలాంటి అనుభవంలోనికి యేసు నామములో మేము మా సంఘము నాయన ఈ వాక్యం వింటున్న బిడ్డలు పొందుదురుగాక. అట్టి ఆశీర్వాదమును బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని సర్వశక్తి కలిగిన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మోకరించండి, ప్రార్థనలో గడపండి. థ్యాంక్ యూ.